జిల్లాలో కార్డుదారులకు రేషన్ అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు నూతన డిఎస్ఓ ధర్మారెడ్డి. జిల్లా పౌర సరఫరాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పౌర సరఫరాల అధికారిగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిఎస్ఓగా పనిచేస్తున్న సంధ్యారాణి బదిలీ కావడంతో ఆమె స్థానంలో వచ్చిన ధర్మారెడ్డికి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలో అర్హులందరికీ రేషన్ సరుకులు అందించేందుకు కృషి చేస్తామన్నారు. గ్యాస్, కిరోసిన్ సప్లైలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. డీలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 1872 ఎఫ్ఈ షాప్స్ ఉన్నాయి. ప్రతి ఎఫ్ఈ షాప్ డీలర్ కూడా తమ పరిధిలోని చౌకద కార్డుదారులకు అందరికీ కూడా సక్రమంగా రేషన్ పంపిణీ చేయవలెను. అట్లు చేయకుండా కార్డుదారులకు ఇబ్బంది కలిగించినట్లు మా దృష్టికి వస్తే అటువంటి డీలర్ల మీద కఠినమైన చర్యలు తీసుకోబడిను. అదే కాకుండా గ్యాస్ డీలర్లు కూడా కరెక్ట్ ధరకు వినియోగదారుని ఇంటి వద్దనే డెలివరీ చేయవలెను. హోల్సేల్ కిరోసిన్ డీలర్స్ కూడా తమకు కేటాయించినటువంటి మండలాలలో ఎఫ్ఈ షాప్ డీలర్స్కు ఇంటి వద్ద డోర్ డెలివరీ చేయాలా. అట్లు చేయకుండా ఎక్కడైనా డైవర్షన్స్ అవి జరిగి మా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. పర్సనల్ డిపాజిట్ ఆన్లైన్ పై ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు. నెల్లూరులోని జెడ్పీ హాల్లో ట్రెజరీ ద్వారా జీతాలు అందుకునే నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులతో సమావేశమయ్యారాయన. నెల్లూరులోని పాత జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ట్రెజరీ ద్వారా జీతాలు అందుకునే నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు ట్రెజరీ అధికారులు. ఈ సందర్భంగా పర్సనల్ డిపాజిట్ ఆన్లైన్ ప్రక్రియపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. జీతాలన్నీ ఇకపై ఆన్లైన్లో మాత్రమే అందుతాయని, వాటిపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు అన్నారు. దీంట్లో పీడీ అడ్మినిస్ట్రేటర్స్కు పూర్తి పారదర్శకత, రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగులకి మరింత జవాబుదారీతనం పెంచే విధంగా ఉంటుంది. దీన్ని అందరికీ అందుబాటులో యూజర్ మాన్యువల్ ఒకటి పొందుపరచడం జరిగింది. రెండోది ఆన్లైన్ క్వెరీ సిస్టమ్, అంటే ఎవరికి ఎటువంటి అపోహలు, అనుమానాలు వచ్చినా అవి కూడా నివృత్తి చేయడానికి వీలుగా ఈ మాన్యువల్ అందరికి అందుబాటులో ఉంది. నగర అభివృద్ధి ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్. కార్పొరేషన్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన వారికి పలు సూచనలిచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు మేయర్ అబ్దుల్ అజీజ్. ఆయా శాఖల్లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అలానే పలు రికార్డులు కూడా పరిశీలించారు. రెవెన్యూ, హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేయర్ అజీజ్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పన్నుల విషయంలో ఉన్న అపోహలను ప్రజలు నివృత్తి చేసుకోవాలన్నారు. కరెంటు బిల్లుల కోసం పూరి గుడిసె ఉన్నవాళ్లు కూడా ఎన్ఓసీలు తీసుకున్నారని, అవన్నీ రెన్యువల్ కావడంతో పన్నులు ఎక్కువగా చూపించిందన్నారు. వీటన్నింటినీ మార్పు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడైనా మీకు కంప్యూటర్ వల్ల కానివ్వండి, హ్యూమన్ ఎర్రర్ వల్ల కానివ్వండి తప్పులు జరిగి ఉంటే మీరు వచ్చి తప్పకుండా దాని గురించి రీజన్ అడగండి. ఎందుకు మాకింత ఎక్కువ వచ్చింది అనేది అడగండి. దానికి తప్పకుండా ఇక్కడ ఉండే అధికారులు దానికి మీకు సరైన జవాబిస్తారు. అలాగే అన్ని సెక్షన్స్ నుంచి కానీ నెల్లూరుని ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్ ఏదైతే మనం అనుకున్నామో అది ఆల్మోస్ట్ అయిపోయింది. గవర్నమెంట్లో 25వ తారీఖు కానీ దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు మన మంత్రివర్యులు. చాలా నెల్లూరు అభివృద్ధి కాబోతుంది. ఈ అన్నిటిని దృష్టి పెట్టుకొని నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి చేయాలో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ లోకల్ మనం కార్పొరేషన్ కానివ్వండి 3 సింక్రనైజ్ చేసి నెల్లూరుని ఒక అద్భుతమైన నెల్లూరుగా చేయబోతున్నామని కానీ తెలియచేసుకుంటూ
పర్వతారోహణలో అసువులు బాసిన మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని ఆండీస్ పర్వతం నుంచి కిందకి తీసుకొచ్చారు. హెర్నర్ బృందం 2 రోజుల పాటు శ్రమించి మృతదేహాన్ని బేస్ క్యాంపుకు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో చిలీ దేశానికి చేర్చారు. ఇవాళ కానీ రేపు కానీ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించనున్నారు. చిలీ నుంచి నేరుగా చెన్నైకి తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా గాంధీ జన సంఘంకు తరలించనున్నారు. మరోవైపు మస్తాన్ బాబుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. యాండీస్ పర్వతంపై నుంచి మళ్లీ మస్తాన్ బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చారు. గత నెల 27వ తేదీన మస్తాన్ బాబు యాండీస్ పర్వతాన్ని అధిరోహిస్తుండగా అక్కడ ప్రతికూల వాతావరణం సంభవించింది. దీంతో మస్తాన్ బాబు పర్వతంపైనే అసువులు బాశారు. మస్తాన్ బాబు మరణాన్ని ఖరారు చేసుకున్న అనంతరం వారి స్నేహితులు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా అది ఫలించలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చిలీ, అర్జెంటీనా దేశాలతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరాయించింది. మొత్తం 10 మంది సభ్యులతో కూడిన హెర్నన్ బృందం 2 రోజుల పాటు శ్రమించి యాండీస్ పై నుండి మస్తాన్ బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చింది. మంగళవారం సాయంత్రం పర్వతంపై నుండి మస్తాన్ బాబు మృతదేహాన్ని బేస్ క్యాంపునకు తీసుకువచ్చిన హెర్నన్ బృందం సాయంత్రం ప్రత్యేక వాహనంలో చిలీకి తీసుకెళ్లారు. చిలీలో ఇవాళ గాని రేపు గాని మస్తాన్ బాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగింతకు సంబంధించిన నిబంధనలు పూర్తి చేయనున్నారు. మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ చిలీ దేశంలోనే ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని విమానం ద్వారా చెన్నైకి తీసుకురానున్నారు. చెన్నై నుంచి అంబులెన్స్ ద్వారా స్వస్థలం సంగం మండలంలోని గాంధీ జన సంఘంకు చేర్చనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మృతదేహం తరలింపునకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 17న గాని 18న గాని మస్తాన్ బాబు మృతదేహం స్వస్థలంకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మస్తాన్ బాబుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్ దానిపై దృష్టి సారించారు. మస్తాన్ బాబు కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో అక్కడే ఉన్న సొంత పొలాల్లో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. చెన్నై నుండి అంబులెన్స్ ద్వారా మృతదేహం తీసుకొచ్చిన తరువాత ఆచారాల ప్రకారం 10 నిమిషాల పాటు మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచనున్నారు. ఆ తరువాత ప్రజల సందర్శనార్థం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉంచనున్నారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా మృతదేహాన్ని చూసేందుకు పాఠశాల ఆవరణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల ఆవరణం మధ్యలో మృతదేహాన్ని ఉంచి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఓ పక్క నుండి క్యూ పద్ధతిలో మస్తాన్ బాబు మృతదేహాన్ని చూసి మరో పక్కకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సందర్శకులు బయటకు వచ్చే దగ్గర ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మళ్లీ మస్తాన్ బాబు బయోడేటాతో సహా ఆయన ఇప్పటి వరకు అధిరోహించిన పర్వతాల వివరాలు, దాని ఫోటోలు ఉంచనున్నారు. ఆయన్ను వరించిన అవార్డుల వివరాలను కూడా ఉంచనున్నారు. ప్రముఖులు వస్తే వారు కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సందర్శనం అనంతరం సమీపంలోనే ఉండే వారి పొలాల్లో మృతదేహాన్ని ఖననం చేస్తారు. ఖననం చేసే ప్రాంతాన్ని ఇప్పటికే చదును చేయించిన అధికారులు అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లను కూడా ప్రారంభించింది. జిల్లా రెవెన్యూ అధికారి గాంధీ జన సంఘంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మస్తాన్ బాబుకు ఘన నివాళులు అర్పించేందుకు జిల్లా ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆయనకు నీరాజనం పలికి ఆయన కీర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ మస్తాన్ బాబు మృతదేహం వెలికి తీసేందుకు చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ఫలించింది. మస్తాన్ డెడ్ బాడీని గుర్తించిన 12 రోజుల తర్వాత గానీ పర్వతాలపై నుంచి కిందికి దించడానికి వీలు పడలేదు. అసలు ఈ 12 రోజులు ఏం జరిగింది? మస్తాన్ మృతదేహాన్ని తరలించడానికి ఎందుకింత ఆలస్యమైంది? ఇప్పుడు చూద్దాం.
మార్చి 24 ఆండీస్ పర్వతాల్లో మస్తాన్బాబు ఆచూకీ గల్లంతైన రోజు. మార్చి 25న మస్తాన్బాబు బేస్ క్యాంప్కి తిరిగి రావాల్సిన రోజు. కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో బేస్ క్యాంప్తో మస్తాన్బాబుకి సంబంధాలు తెగిపోయాయి. రోజులు గడిచే కొద్దీ ఆయన సహచరులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన తీవ్రమైంది. చివరికి 10 రోజుల వెతుకులాట అనంతరం మళ్లీ డెడ్ బాడీని కనుగొన్నారు రెస్క్యూ సిబ్బంది. ఏప్రిల్ 3న మస్తాన్ డెడ్ బాడీ దొరకటంతో ఆయన మరణాన్ని ధృవీకరించారు. మార్చి 24న మస్తాన్బాబు చనిపోయినట్టు నిర్ధారించారు. మస్తాన్బాబు డెడ్ బాడీని కనుగొనడం ఎంత కష్టమైందో దాన్ని ఆండీస్ పర్వతాన్నుంచి కిందకు దించడం అంతకంటే కష్టంగా మారింది. నెవాడో ట్రేస్ క్రూసెస్లోని పర్వత శిఖర భాగాన సముద్ర మట్టానికి 6000 మీటర్ల ఎత్తున మస్తాన్ డెడ్ బాడీ ఉండిపోయింది. 12 రోజుల ఆపరేషన్ అనంతరం మృతదేహాన్ని కిందకు దించగలిగింది రెస్క్యూ టీం. ఏప్రిల్ 3న మస్తాన్బాబు డెడ్ బాడీని కనుగొన్నారు. అప్పటి నుంచి మృతదేహాన్ని కిందకు తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు. వారం రోజుల తర్వాత ఏప్రిల్ 10వ తేదీన మృతదేహాన్ని 5000 మీటర్ల కిందకు దించగలిగారు. చివరగా ఏప్రిల్ 14న పూర్తి స్థాయిలో ఆండీస్ పర్వత శ్రేణి నుంచి బేస్ క్యాంప్కు తరలించారు. అక్కడ నుంచి మస్తాన్బాబు డెడ్ బాడీని ఉత్తర అర్జెంటీనాలోని టూకుమాన్ పట్టణానికి తరలించారు. అక్కడి స్థానిక ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం మృతదేహాన్ని చెడిపోకుండా రసాయనాలతో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి 3 రోజుల సమయం పడుతుందంటున్నారు అధికారులు. ఆ తర్వాత మస్తాన్బాబు డెడ్ బాడీని భారత్కు తరలిస్తారు. మొత్తం 5 పర్వతారోహకులు, అర్జెంటీనా పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు రెస్క్యూ సిబ్బంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.